Hi everyone, welcome to my YouTube ఛానల్. ఈ వీడియోలో మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్న డాష్బోర్డ్ ఇన్ ఏ డే స్టూడెంట్ కాంటెంట్ ద్వారా పవర్ బిఐ డెస్క్టాప్ అప్లికేషన్ని 1 డేలో ఎలా నేర్చుకోవచ్చు అనేది తెలియజేయబోతున్నానండి. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు పవర్ బిఐ డెస్క్టాప్ అప్లికేషన్ని అండ్ అందులో ఉండే విజువలైజేషన్ టూల్స్ని నేర్చుకోవడం కోసం అని చెప్పి వాళ్ళు ఒకటి కాంటెంట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది, ఆన్లైన్ కాంటెంట్. సో ఈ ఆన్లైన్ కాంటెంట్ సంబంధించి మనం యాక్సెస్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ఒక వెబ్సైట్ అనేది డెవలప్ చేశారు, యూఆర్ఎల్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ యూఆర్ఎల్ వచ్చేసి microsoft.com/en-us/power/platform/powerbi/diad అంటే డాష్బోర్డ్ ఇన్ ఏ డే. సో ఈ యూఆర్ఎల్ ద్వారా మీరు డాష్బోర్డ్ ఇన్ ఏ డే పేజీలోకి రావచ్చు. లేదు ఒకవేళ మీకు యూఆర్ఎల్ తెలియకపోతే మీరు డైరెక్ట్గా గూగుల్కి సంబంధించి పేజ్ ఓపెన్ చేసి అందులో పవర్ బిఐ డాష్బోర్డ్ ఇన్ ఏ డే డాష్బోర్డ్ ఇన్ ఏ డే అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మీకు డాష్బోర్డ్ ఇన్ ఏ డేకి సంబంధించిన ట్రైనింగ్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ ట్రైనింగ్ లింక్ సంబంధించింది మనము పేజ్ ద్వారా మనం స్టూడెంట్ కాంటెంట్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో యాక్సెస్ స్టూడెంట్ కాంటెంట్ అనేది మనకి ఇక్కడ బటన్ ఉంటుంది, రిజిస్టర్ నవ్ అని ఉంటుంది. రిజిస్టర్ నవ్ ఏంటి అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు కొన్ని ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. సో ఆ ఈవెంట్స్ సంబంధించింది మీరు ఒకవేళ పార్టిసిపేట్ చేయాలి అంటే రిజిస్ట్రేషన్ అవ్వంటే ఆ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఈవెంట్స్ కండక్ట్ చేస్తారో ఆ ఈవెంట్స్ సంబంధించింది నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ అవి ఒకవేళ వీలుని బట్టి మీరు అటెండ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో దానికి వాళ్ళు ఫ్రీ సర్వీస్ పేమెంట్ సర్వీస్ అనేది వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. బట్ ఇక్కడ యాక్సెస్ స్టూడెంట్ కాంటెంట్ అనేది మాత్రం స్టూడెంట్గా మీరు పవర్ బిఐ నేర్చుకోవాలనుకుంటే యాక్సెస్ స్టూడెంట్ కాంటెంట్ మీద క్లిక్ చేయాలి. యాక్సెస్ స్టూడెంట్ కాంటెంట్ని క్లిక్ చేయగానే మీకు డాష్బోర్డ్ ఇన్ ఏ డే ఆన్లైన్ వర్క్షాప్ సంబంధించిన ఒకటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ వర్క్షాప్ సంబంధించిన దాంట్లో మొత్తం మనకి ఇది ఎన్ని అవర్స్ సంబంధించింది అంటే 7 hours 26 minutes సంబంధించిన వీడియో మొత్తం కోర్స్ మెటీరియల్ ఇందులో ఉంటుందండి. ఈ 7 hours 26 minutes దాంట్లో మనం మొత్తం స్టెప్ బై స్టెప్గా పవర్ బిఐకి సంబంధించింది మనం డాటా ఇన్స్టాలేషన్ పవర్ బిఐకి సంబంధించిన డెస్క్టాప్ అప్లికేషన్ ఇన్స్టాలేషన్ నుండి తర్వాత ఇన్స్టాల్ అయిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత అందులో డాటా సోర్స్ సంబంధించి సెలెక్ట్ చేసుకొని డాటాని లోడ్ చేయడము, ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడము, ఎక్స్ట్రాక్ట్ చేయడము, ఇలా ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవుతూ అందులో ఉండే విజువలైజేషన్ టూల్స్ ఉపయోగించి ఆ టూల్స్ ద్వారా డాటాలోకి వెళ్ళి ఇన్సైట్స్ ఫైండ్ అవుట్ చేయడము, తర్వాత మెట్రిక్స్ అని మనము మెజర్స్ ద్వారా డాటాకు సంబంధించింది గ్రూప్ బై ఫంక్షన్ ఉపయోగించేసి ఇట్లా మనము సమ్మేషన్ సంబంధించి చేయడం కానీ, కౌంటిఫ్ సంబంధించి ఫంక్షన్ ఉపయోగించడం కానీ, గ్రూప్ బైకి సంబంధించింది క్లబ్ చేయడం కానీ, ఇలా ఏ విధంగా మనం పర్ఫామ్ చేయొచ్చు అనేదంతా కూడా ఈ ఒక 8 modules అంట. మొత్తం ఇక్కడ 8 modules ఉంటాయి. ఈ 8 modules వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ స్టెప్స్ని ఫాలో అవుతూ పవర్ బిఐలో విజువలైజేషన్ టూల్స్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఎంత ఈజీగా ఉంటుందంటే మీకు ఒక్కొక్క స్టెప్స్ని ఫాలో అవుతే మీకు ఆల్రెడీ ఎక్సెల్ మీద అవగాహన ఉంటే, ఎక్సెల్కి సంబంధించిన సాఫ్ట్వేర్ అప్లికేషన్ మీద మీకు అవగాహన ఉంటే మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ అప్లికేషన్ నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుందండి. ఎక్సెల్కి సంబంధించింది మనకు రోస్ కాలమ్స్ ఉంటాయి కదా, మనము అందులో సెల్లో ఉన్న కాంటెంట్ని సమ్ చేసుకోవడానికి రేంజ్ తీసుకుంటాము. ఎగ్జాంపుల్ A1 A2 A3 అనే ఒక 3 సెల్స్లలో డాటా ఉందనుకోండి, వాటికి సమ్ చేయడానికి మనం ఏం చేస్తాం, సమ్ ఆఫ్ A1 to A3 అని ఇట్లా కండిషన్ రాస్తాం కదా. బట్ ఇక్కడ మనము పవర్ బిఐకి వచ్చేసరికి మాత్రం ఈ సమ్మేషన్ కానీ మెజర్స్ కానీ ఇవన్నీ కూడా కాలం బేస్ చేసుకుంటూ చేస్తామన్నమాట. మనం రాసే సమ్మేషన్ అనేది ఆ పర్టికులర్ కాలం మొత్తానికి అప్లికేబుల్ అవుతుంది. సో మీకు ఆల్రెడీ ఎక్సెల్లో కూడా టేబుల్ క్రియేషన్ అనేది మనం చేసుకుంటే ఆ టేబుల్ క్రియేషన్ సంబంధించిన దాంట్లో కూడా సమ్మేషన్ ఎలా చేస్తామో మీకు ఐడియా ఉంటుంది. సో లైక్ దట్ పవర్ బిఐకి సంబంధించింది ఇంకా అడ్వాన్స్ ఫంక్షన్ వచ్చేసి డాక్స్ యూజ్ చేస్తారు. డాక్స్ ద్వారా మిజర్స్ సంబంధించిన ఫార్ములాస్ రాసి అనాలిసిస్ సంబంధించింది ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇదంతా కూడా ఎలా
మీరు నేర్చుకోవచ్చు అనేది వీళ్ళ కోర్స్ మెటీరియల్లో క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ కోర్సుకి సంబంధించింది మొత్తం 8 మాడ్యూల్స్ అన్నాం కదా. ఈ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఆ మాడ్యూల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో లెర్నింగ్ పాత్ ఇక్కడ మనం స్టార్ట్ చేస్తే లెర్నింగ్ పాత్ మూవ్ అవుతుంది. బట్ ఇక బాటంలో మాడ్యూల్స్ ఇన్ ద లెర్నింగ్ పాత్. సో మొత్తం మనకి 8 మాడ్యూల్స్ ఉంటాయి. ఒక్కొక్క మాడ్యూల్ గురించి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ది ఇంట్రడక్షన్ అండ్ ప్రీ రిక్వైజేషన్ పవర్ బిఐ. రెండోది వచ్చేసి యాక్సెస్ అండ్ ప్రిపేర్ డేటా ఫర్ పవర్ బిఐ డెస్క్టాప్. మూడోది వచ్చేసి బిల్డ్ యువర్ ఫస్ట్ డేటా మోడల్ అండ్ ఎక్స్ప్లోర్ ద డేటా బై యూజింగ్ పవర్ బిఐ. నాలుగవది యూజ్ హైరార్కీ అండ్ డాక్స్ ఇన్ యువర్ ఫస్ట్ డేటా మోడల్. ఐదోది డేటా విజువలైజేషన్ అండ్ రిపోర్ట్స్ ఇన్ పవర్ బిఐ. ఆరోది ఇంపోర్ట్ కస్టమ్ విజువల్ అండ్ యాడ్ బుక్ మార్క్ టు రిపోర్ట్ ఇన్ పవర్ బిఐ. ఏడవది వచ్చేసి పబ్లిష్ అండ్ యాక్సెస్ రిపోర్ట్స్ ఇన్ పవర్ బిఐ సర్వీసెస్. 8 ఇంటరాక్టివ్ షేర్ అండ్ కొలాబరేట్ పవర్ బిఐ డాష్బోర్డ్. సో ప్రతి ఒక్క మాడ్యూల్లో కూడా మనకి కొన్ని వాళ్ళు మన నాలెడ్జ్ని టెస్ట్ చేయడం కోసం అని చెప్పి చెక్ యువర్ నాలెడ్జ్ అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో మీరు ఇచ్చిన ఆన్సర్ని బేస్ చేసుకుంటూ మీకు అచీవర్ బ్యాడ్జ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఇదే అచీవర్ బ్యాడ్జ్ అనమాట. సో ఈ అచీవర్ బ్యాడ్జ్ని బేస్ చేసుకొని మీరు లింక్డ్ఇన్లో కానీ తర్వాత ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా మీరు షేర్ చేసుకోవచ్చు. సో ఈ బ్యాడ్జ్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్యూటోరియల్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో స్టార్ట్ మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు పవర్ బిఐ వస్తుంది. సో పవర్ బిఐ గురించి అసలు యాక్చువల్లీ ఏంటిదని వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పవర్ బిఐ అనేది ఒక బిజినెస్ అనలిటికల్ టూల్ అనమాట. సో ఈ టూల్ ద్వారా మనం ఏం చేస్తామంటే డేటాని అనాలిసిస్ చేసి అందులోకి వెళ్ళి విజువలైజేషన్ ద్వారా ఇన్సైట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇన్సైట్స్ అంటే డేటాలో దాగున్న అతి ముఖ్యమైన సమాచారాన్ని మనము ఈ ఇన్సైట్స్ ఈ యొక్క విజువలైజేషన్ టూల్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేసుకొని డేటాని అనాలిసిస్ చేసుకొని ఇంప్రూవ్మెంట్స్ అంటే ఒక బిజినెస్ సంబంధించిన ఇంప్రూవ్ అయిందా లాస్ అవుతుందా అనేది ప్రోగ్రెస్ ఆ యొక్క బిజినెస్ సంబంధించిన ప్రోగ్రెస్ అనేది హైలో ఉందా లోలో ఉందా ఆరు ప్రోగ్రెస్ పర్ఫార్మింగ్ స్టేజ్లో ఉందా నాట్ పర్ఫార్మింగ్ స్టేజ్లో ఉందా ఇట్లా అనాలిసిస్ చేయడం కోసం అని చెప్పి ఈ విజువలైజేషన్ టూల్స్ ఉపయోగపడుతుంది అనమాట. చాలా చోట్ల కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ యొక్క ప్రొడక్ట్కి సంబంధించింది ప్రొడక్ట్ ఒక సేల్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని తెలుసుకోవడానికి పవర్ బిఐ టూల్స్ ఉపయోగించేసి సేల్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూస్తారు. అంతేకాకుండా వాళ్ళ కాంపిటేటివ్ సంబంధించిన సేల్స్ వీళ్ళ సేల్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి కూడా ఈ టూల్స్ ఉపయోగిస్తారనమాట. సో ఈ యొక్క ఈ ట్యూటోరియల్లో కూడా వాళ్ళు ఏం చేశారంటే ఒక కంపెనీకి సంబంధించిన డేటా తీసుకొని ఆ డేటాను బేస్ చేసుకుంటూ వాళ్ళ యొక్క సేల్స్ అండ్ వాళ్ళ యొక్క కాంపిటేటివ్ సేల్స్ ఎలా ఉన్నాయి ఆ సంబంధించిన ఎలా ఫైండ్ అవుట్ చేసుకుని ఇన్సైట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో డేటా వాళ్ళ ప్రొడక్ట్ ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు అనేది స్టెప్ బై స్టెప్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఇక్కడ ఇదే ఇవ్వడం జరిగింది. సో ఇది ఆల్రెడీ మీరు చదివితే మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ ఈజ్ ఏ బిజినెస్ అనలిటికల్ టూల్స్ డిజైన్డ్ టు ప్రొవైడ్ యూజర్స్ విత్ కాంప్రహెన్సివ్ డేటా అనాలిసిస్ అండ్ visualization capabilities. It empowers organizations to connect to a wide array of data sources, ranging from simple Excel sheets to complex databases, and transform this data into interactive, insightful dashboards and reports. With Power BI, users can create and share reports that highlights key performance indicators and trends, facilitating informed decision making across all levels of organization. Its features include real-time analytics, the ability to perform HADOC analysis, and the seamless integration with other Microsoft products such as Azure and Office 365, enhancing productivity and collaboration. Power BI interface and robust data modeling options make it accessible to data professionals and business users alike, ensuring that valuable data insights are always at your fingerprint. Throughout this course, you will learn how to use these tools made available by Power BI and acquire the skills to start building your own reports and start analyzing data like a pro. This course focuses on the main component of Power BI Desktop. These sections highlight the features available in Power BI Desktop and walk the users through the process of bringing in data from data sources, organizing data in model, and creating visualization. This course includes the steps for users to follow along with associated screenshots that provide a visual aid in the screenshot. Sections are highlighted with the red boxes to indicating the area the user need to focus on. సో క్లియర్గా మనము డేటా సోర్సెస్ అంటే సింగిల్ ఎక్సెల్ షీట్ నుండి కాంప్లెక్స్ డేటాబేసెస్ వరకు డేటా సోర్సెస్ డేటాని అటాచ్ చేసుకొని డేటాలోకి వెళ్ళి ఇన్సైట్స్ ఫైండ్ అవుట్ చేసుకొని
కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ ద్వారా బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ యొక్క విజువలైజేషన్ టూల్ ఉపయోగపడుతుంది అనమాట. సో ఫస్ట్ మోడల్కి సంబంధించింది చూద్దాం మనము. ఇన్స్టాల్ ద పవర్ బిఐ డెస్క్టాప్ అప్లికేషన్. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇన్స్టాల్ ద పవర్ బిఐ డెస్క్టాప్ అప్లికేషన్ సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ప్రాసెస్ క్లియర్గా చెప్పడం జరిగింది. పవర్ బిఐ డెస్క్టాప్ ఈజ్ ఓన్లీ అవైలబుల్ ఇన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఫర్ మ్యాక్ యూజర్స్ కన్సిడర్ బూట్ క్యాంప్ టు సెట్ అప్ విండోస్ పార్టీషన్ ఆన్ యువర్ మ్యాక్ కంప్యూటర్స్. you first you must first verify if you have a 32-bit or 64-bit Windows operating system to check your operating system type. సో మనము ఫస్ట్ పవర్ బిఐ డెస్క్టాప్ సంబంధించిన దాంట్లో విజువలైజేషన్ టూల్స్ నేర్చుకోవాలంటే పవర్ బిఐ సాఫ్ట్వేర్ అనేది మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడ కండిషన్స్ ఏంటంటే మీ సిస్టమ్ సంబంధించింది ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ టైప్ ఏంటిది, 32-బిట్ 64-బిట్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేసుకొని దానికి అనుగుణంగా ఆ సాఫ్ట్వేర్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది 64-బిట్ అది ఎక్కడ తెలుసుకోవాలి, మీ యొక్క కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసి కంట్రోల్ ప్యానల్లో సిస్టమ్ సెల్ సెక్యూరిటీస్ అని ఉంటుంది. ఈ సిస్టమ్ సెల్ సెక్యూరిటీ ద్వారా సిస్టమ్ సంబంధించిన క్లిక్ చేసుకొని మీ యొక్క సిస్టమ్ టైప్ తెలుసుకోవచ్చు. వన్ సిస్టమ్ టైప్ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఈ యొక్క పాత్ ఏదైతే ఇచ్చిల్లో ఈ పాత్ ద్వారా మీరు క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ డైరెక్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఆ యొక్క సెట్ ఆఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని దాని మీద రన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ ఇన్స్ట్రక్షన్ ఏదైతే చూపిస్తుందో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ మీ యొక్క సిస్టంలో పవర్ బిఐ డెస్క్టాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. వన్స్ ఇన్స్టాలేషన్కి సంబంధించిన టైంలో మేము మీకు ఇక్కడ ప్రీ రిక్వైర్ చేసిన ఇక్కడ చూపిస్తుంది డౌన్లోడ్ యూ వాంట్. సో పిబిఐ డెస్క్టాప్ సెటప్ _64 సెటప్ సంబంధించిందా ఏ వర్షన్ కావాలో ఆ వర్షన్ ఫస్ట్ చూజ్ చేసుకోవాలంటుంది. చూజ్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎక్కడ డౌన్లోడ్ అయ్యానో అది కూడా అడుగుతుంది. మీరు సిస్టంలో మీ యొక్క లొకేషన్లో డౌన్లోడ్ అయిన తర్వాత ఆఫ్టర్ డౌన్లోడ్ ఈజ్ ఫినిష్డ్ ఓపెన్ ద అప్రాప్రియేట్ నేమ్డ్ ఐదర్ పీబీఐ డెస్క్టాప్ సెటప్ x64.exe ఆర్ పీబీఐ డెస్క్టాప్ సెటప్.exe. సో దాన్ని ఓపెన్ చేయమని చెప్తుంది. ఇన్ ద పాపప్ విండో పవర్ బిఐ సెటప్ విజార్డ్ సెలెక్ట్ యువర్ ప్రిపేర్డ్ లాంగ్వేజ్ అండ్ సెలెక్ట్ నెక్స్ట్. సో లాంగ్వేజ్ అడుగుతుంది. లాంగ్వేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఎక్కడ సేవ్ అవుతుందో ఆ పాత్ చూపించడం జరుగుతుంది. సో ఆ పాత్కు సంబంధించిన ఒకవేళ మీరు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఈ పాత్ ప్రోగ్రామ్ ఫైల్స్ మైక్రోసాఫ్ట్ ఇక్కడ కామన్గా ఇన్స్టాల్ అవుతుంది సిస్టంలో. సో ఇన్స్టాల్ అయిన తర్వాత సో ఇది కంప్లీట్గా విజిట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ విజిట్ ఇట్లా విధంగా చూపిస్తుందండి. కంప్లీట్ విజిట్ అయిపోయిన తర్వాత మీరు ఫినిష్ అని పడితే పవర్ బిఐ ఓపెన్ అవుతుంది. ఇది మనము డైరెక్ట్ సెటప్ అప్లికేషన్ ద్వారా అంటే ఎగ్జిక్యూషన్ ఫైల్ ద్వారా మనము పవర్ బిఐ మన సిస్టమ్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మైక్రోసాఫ్ట్ 10, 11 వర్షన్ వాడితే మీకు మైక్రోసాఫ్ట్లో స్టోర్ అని ఉంటుంది. స్టోర్ ద్వారా కూడా మీరు మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డెస్క్టాప్ వర్షన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న వాడికి ఏంటంటే డేటాబేస్ అప్డేట్ అయిన ప్రతిసారి కూడా బ్యాక్ ఎండ్లో డేటా అప్డేట్ అవుతుందన్నమాట. సో మనం సెటప్ ఫైల్ ద్వారా ఇన్స్టాల్ చేసే వాడికి ఏంటంటే అవసరం అనుకుంటే మళ్ళీ మనం ఇన్స్టాల్ చేసి అప్డేటెడ్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. వన్స్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఫైనల్గా మీరు ఈ కోర్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా విజువలైజేషన్ టూల్ ఒకటి మంచి రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. డాష్బోర్డ్ దీన్ని డాష్బోర్డ్ అంటాము. సో ఈ కాన్వాస్లో మీ యొక్క డేటాను బేస్ చేసుకొని సో ఇలాంటి ఒక డాష్బోర్డ్ రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేస్తారనమాట. సో ఫస్ట్ మనం టూర్ ఆఫ్ పవర్ బిఐ డెస్క్టాప్ స్టార్ట్ చేద్దాము. సో ఇన్స్టాలేషన్ చేసాము. సో టూర్ ఆఫ్ పవర్ బిఐ డెస్క్టాప్ ఏంటంటే మనకు పవర్ బిఐ నేను ఆల్రెడీ నా సిస్టంలో పవర్ బిఐ ఇన్స్టాల్ చేశానండి. సో ఈ పవర్ బిఐ ఇన్స్టాల్ చేశాను కదా, ఈ పవర్ బిఐకి సంబంధించిన దాంట్లో మనకి డిఫాల్ట్గా ఓపెన్ చేసినప్పుడు ఇలా రాదు, యాక్చువల్లీ ఇలా వస్తుంది. మనము పవర్ బిఐ ఓపెన్ చేసినప్పుడు హోమ్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇంకా ఇక్కడ బ్లాంక్తో పాటు ఇంకా అదర్ ఆప్షన్స్ ఉంటాయి. మనం ఫస్ట్ టైం పవర్ బిఐ రిపోర్ట్ ఒక క్రియేట్ చేయాలంటే బ్లాంక్ రిపోర్ట్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. సో బ్లాంక్ రిపోర్ట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇట్లా పేజ్ ఓపెన్ అవుతుంది. సో దీనికంటే ముందు ఇంకొక మనకి ఈ బ్లాంక్ రిపోర్ట్ మీద క్లిక్ చేయగానే ఒకసారి నేను చూపిస్తాను. బ్లాంక్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే సో ఓకే, ఆల్రెడీ నాకు కాన్వాస్ ఓపెన్ అయి ఉంది కాబట్టి నాకు మళ్ళీ చూపించట్లేదు. సో మీరు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో మనం బ్లాంక్ రిపోర్టు మనకు డైలాగ్ బాక్స్ వస్తుంది. యాడ్ డేటా ఎవర్ సోర్స్ సంబంధించి రిపోర్ట్ వస్తుంది. అందులో ఉండే ఆప్షన్స్ హోమ్, ఇన్సెట్, మోడలింగ్, వ్యూ, ఆప్టిమైజ్, హెల్ప్స్ ఇవి ఉంటాయి. సో మనం ఎక్కువ శాతం ఈ ఒక మెనూ రిబ్బన్లో ఉన్న ఆప్షన్స్ యూజ్ చేసుకొని మనం విజువలైజేషన్ టూల్స్ అని వాడుకుంటూ
డాష్బోర్డ్ అనేది ప్రిపేర్ చేస్తాము. సో ఇక్కడ ఒక్కొక్క టూల్ గురించి ఇందులో ఇవ్వడం జరిగింది. సో మనకి సో ఇదంతా ఆల్రెడీ అయిపోయింది, ఇన్స్టలేషన్ పవర్ BI అయిపోయింది. సారీ మళ్ళీ ఆ పేజ్ వచ్చింది. నెక్స్ట్ టూర్. ఇన్ ది సెక్షన్ యూ విల్ లెర్న్ అబౌట్ ద కీ పార్ట్ ఆఫ్ ద పవర్ BI డెస్క్టాప్. సో పవర్ BI డెస్క్టాప్ సంబంధించిన కీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుంటారు. వేర్ వి విల్ ఇంజెస్ట్ డాటా, డిజైన్ డాటా, మోడల్ డాటా అండ్ build design data models and build visuals to explore our data. సో ఈ యొక్క పార్ట్లోనే మనము ఇంజెస్ట్ డేటా అంటే డేటాని లోడ్ చేస్తాము. ఎక్కడ డేటా సోర్సెస్కి వెళ్ళి డేటాని ఎక్స్పోర్ట్ చేసుకొని డేటాని లోడ్ చేసుకుంటాము. లోడ్ చేసిన డేటాని ట్రాన్స్ఫార్మర్ ద్వారా ట్రాన్స్ఫార్మ్ చేసేసి అందులోకి వెళ్ళేసి డేటా డిజైన్ మోడల్స్ ఉపయోగించి డిజైన్ చేసుకుంటాము. ఫైనల్గా విజువలైజేషన్ టూల్స్ ఉపయోగించి డేటాను విజువలైజేషన్ బిల్డ్ చేస్తాను అనమాట. ఇందులో ఏంటంటే ఎట్ ద టాప్ ఆఫ్ ద విండోస్ విత్ ఇన్ ది రిబ్బన్ యూ విల్ సీ ద హోమ్ ట్యాబ్. సో నాట్ ఓన్లీ హోమ్ ట్యాబ్, ఇక్కడ మనం రిబ్బన్లో ఈ టాప్ ఆఫ్ ద రిబ్బన్లో మనము హోమ్ ట్యాబ్ ఉంటుంది, ఇన్సెట్ ట్యాబ్ ఉంటుంది, మోడలింగ్ ఉంటుంది, వ్యూ ఉంటుంది, ఆప్టిమైజేషన్ ఉంటుంది, హెల్ప్ ఉంటుంది. సో ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేస్తే మాత్రం మనకి సో ఈ ఆప్షన్స్ అన్నీ వస్తాయండి. హోమ్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ రిబ్బన్లో ఉన్న హోమ్ మీద క్లిక్ చేస్తే కట్, కాపీ, ఫార్మాట్ అండ్ పెయింటర్, గెట్ డేటా, ఎక్సెల్ వర్క్ బుక్ అండ్ వన్ లేక్ క్యాటలాగ్, SQL సర్వరు, ఎంటర్ డేటా, డేటా వర్స్, ఇలా మనకి ఆప్షన్స్ అన్ని చూపిస్తుంది. సో ఈ ఆప్షన్స్ని బేస్ చేసుకొని మనం డేటాని లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో హోమ్ మీద క్లిక్ చేయగానే మనకి న్యూ విజువలైజేషన్, టెక్స్ట్ బాక్స్, మోర్ విజువల్స్, న్యూ విజువల్ క్యాలిక్యులేషన్, న్యూ మెజర్స్, క్విక్ మెజర్స్, సెన్సిటివిటీ, పబ్లిష్, కోపైలట్, ఇలా ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఓకే, సో చూద్దాం లైవ్లో కూడా చూద్దాం మనం ఒకసారి. ఇక్కడ ఆల్రెడీ మీకు కనిపిస్తుంది కదా, హోమ్ మీద క్లిక్ చేస్తే ఇలాంటి ఆప్షన్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇన్సెట్ ట్యాబ్ మీద క్లిక్ చేయగానే ఇన్సెట్ ట్యాబ్ ఇన్ ద రిబ్బన్ అలౌ యూ టు ఇన్సెట్ షేప్స్, టెక్స్ట్ బాక్స్ ఆర్ న్యూ విజువల్స్. అంటే షేప్స్ కానీ టెక్స్ట్ బాక్సెస్ కానీ న్యూ విజువల్స్ని మనం ఇన్సెట్ చేయడం కోసం అని చెప్పి ఇన్సెట్ మనం రిబ్బన్లో ఇన్సెట్కి సంబంధించిన ట్యాబ్ మీద క్లిక్ చేస్తాము. ఇందులో న్యూ పేజెస్, న్యూ విజువల్స్, మోర్ విజువల్స్, కీ ఇన్ఫ్లుయెన్సెస్, డీకంపోజిషన్ ట్రీస్, narrative, పేజ్నెట్ రిపోర్టు, పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, టెక్స్ట్ బాక్స్, బటన్స్, షేప్స్, ఇమేజెస్, ఇవన్నీ కూడా ఇన్సెట్ ఆప్షన్లో ఉంటాయి అనమాట. ది మోడలింగ్ ట్యాబ్ ఇన్ ద రిబ్బన్ ఎనేబుల్స్ అడిషనల్ డేటా మోడలింగ్ క్యాపబిలిటీస్ లైక్ యాడింగ్ కస్టమ్ కాలమ్స్ అండ్ క్యాలిక్యులేటింగ్ విజిట్స్. యాడింగ్ కస్టమ్ కాలమ్స్ అండ్ క్యాలిక్యులేటింగ్ విజిట్స్. సో విజిట్స్ సంబంధించిన అడిషన్ క్యాలిక్యులేట్ చేయడం కోసం కానీ కస్టమ్స్ కానీ యాడ్ చేయడం కోసం మోడలింగ్ బటన్ మీద క్లిక్ చేస్తాము. సో మోడలింగ్ ట్యాబ్లో మనకి ఇక్కడ రిలేషన్షిప్ సంబంధించింది అండ్ క్యాలిక్యులేషన్ సంబంధించిన ఆప్షన్స్ అండ్ పేజ్ రిఫ్రెష్ సంబంధించిన ఆప్షన్స్ అండ్ వాట్ ఇఫ్ న్యూ పారామీటర్ సంబంధించింది, సెక్యూరిటీకి సంబంధించింది, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా మోడలింగ్లో ఉంటాయి. అండ్ వ్యూ ట్యాబ్ సంబంధించింది. ద వ్యూ ట్యాబ్ హ్యాస్ ఆప్షన్స్ టు ఫార్మేట్ ద పేజ్ లేఅవుట్. సో పేజ్ లేఅవుట్కి సంబంధించింది థీమ్స్ ఏమేమైతే అందులో ఇన్బిల్ట్ థీమ్స్ కూడా ఉంటాయి. దాంతోపాటు పేజ్ వ్యూ ఉంటుంది, మొబైల్ లేఅవుట్ ఉంటుంది, గ్రిడ్ లైన్స్, సెటప్ విత్ గ్రిడ్, లుక్ ఆబ్జెక్ట్స్, ఫిల్టర్స్, బుక్ మార్క్స్, సెక్షన్స్, పర్ఫార్మెన్స్ అనాలైసిస్, సింక్రనైజ్ స్లైసెస్, ఇలా అన్ని ఆప్షన్స్ అన్నీ కూడా వ్యూలో ఉంటాయి అనమాట. తర్వాత హెల్ప్ ట్యాబ్ ప్రొవైడ్స్ సెల్ఫ్ హెల్ప్ ఆప్షన్స్ లైక్ గైడింగ్, లెర్నింగ్, ట్రైనింగ్ వీడియోస్ అండ్ లింక్స్ టు ఆన్లైన్ కమ్యూనికేషన్ పార్ట్నర్స్, వర్కేస్ అండ్ కన్సల్టింగ్ సర్వీసెస్. హెల్ప్ సంబంధించి ఏం చేస్తుందంటే మనకి కాంటెంట్ నేర్చుకోవడానికి, పవర్ BI నేర్చుకోవడానికి సంబంధించిన గైడెన్స్ అంతా కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తుంది. కమ్యూనిటీకి సంబంధించిన లింక్ కూడా క్రియేట్ చేస్తుంది. సో ఇట్లా మనకి పవర్ BIకి సంబంధించి ఆప్షన్ ఉంటాయి. తర్వాత రైట్ సైడ్ ప్యానల్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్యానల్లో ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద విండో యూ హ్యావ్ 4 icons within the navigation menu: report view, table view, model view or DAX query view. If you hover over the icons, you can see the tool tips. Switching between these allows you to see the visualizations, tables, relationships and DAX query editors. సో ఇక్కడ మనకి ఈ యొక్క పవర్ BIలో సో ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ మీద మనం అక్కడ రిపోర్ట్ వ్యూ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్నది చూసారా, ఇక్కడ రిపోర్ట్ వ్యూ ఉంటుంది, ఇది టేబుల్ వ్యూ ఉంటుంది, మోడల్ వ్యూ ఉంటుంది అండ్ డాక్స్ క్యూరీ వ్యూ ఉంటుంది అనమాట. సో మనం ఆ పర్టికులర్ వ్యూ మీద క్లిక్ చేయగానే దానికి సంబంధించి ఇప్పుడు ఫస్ట్ రిపోర్ట్ వ్యూ డిఫాల్ట్గా ఉంటుంది. సో కాన్వాస్ సంబంధించి పేజ్ వస్తుంది. నెక్స్ట్ టేబుల్ వ్యూ మీద క్లిక్ చేస్తే అందులో ఏమైనా టేబుల్స్ ఉంటే ఆ టేబుల్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్
రిలేషన్ మోడల్ వ్యూ మీద క్లిక్ చేస్తే అందులో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి వాటి యొక్క రిలేషన్స్, ఒక్కొక్క టేబుల్ రెండు అంతకన్నా ఎక్కువ టేబుల్స్ ఉన్నప్పుడు వాటి యొక్క రిలేషన్ సంబంధించింది మోడల్ వ్యూలో కనిపిస్తుంది. డాక్కి సంబంధించింది ఏంటంటే క్వీరీ ఎడిటర్ అన్నట్టు ఇది. సో క్వీరీ మనం రాయడానికి ఉపయోగించే ఎడిటర్. ఇట్లా మనము ఈ మొత్తం 4 ఆప్షన్స్ అనేది ఇక్కడ ఉంటాయన్నమాట లెఫ్ట్ సైడ్ మెనూలో. తర్వాత నెక్స్ట్ వెన్ ద రిపోర్ట్ వ్యూ. సో ఇక్కడ అదే క్లియర్ చెప్పడం జరిగింది. When in the report view, the center white space is the canvas where you will be creating visuals. సో ఈ బిల్డ్ విజువల్స్ విత్ యువర్ డేటా ఉంది సరే, ఇక్కడ మనము డాష్ బోర్డ్కి సంబంధించిన విజువల్స్ అనేది క్రియేట్ చేస్తాము. ఇది సెంటర్ పేజ్లో ఉంటుంది అనమాట. ఇది వైట్ స్పేస్లో ఉంటుంది. దీన్ని కాన్వాస్ అని అంటారు. కాన్వాస్ సంబంధించి సైజుని మనము పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, దానికి ఆప్షన్ కూడా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ విజువలైజేషన్ పేన్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద విండో అలౌ యూ టు సెలెక్ట్ విజువలైజేషన్స్, యాడ్ వాల్యూస్ టు ద విజువల్స్ అండ్ యాడ్ కాలమ్స్ టు ద యాక్సిస్ ఆర్ ఫిల్టర్స్. సో మనకి టూల్స్ యూజ్ చేయడం కోసం అని చెప్పి ఇక్కడ ఈ రైట్ సైడ్ సంబంధించిందంటే ఈ విజువలైజేషన్ టూల్స్ ఉంటాయి అనమాట. ఈ విజువలైజేషన్ టూల్స్ సంబంధించిన దాన్ని మనం డేటా సెట్లో విజువల్ టూల్స్ యాడ్ చేయడం కోసం ఉపయోగిస్తాము. అంటే లైక్ ఈ స్టాక్డ్ బార్ చార్ట్ కానీ, కాలం చార్ట్స్ కానీ, లైన్ చార్ట్స్ కానీ, టేబుల్స్, ట్రీ మ్యాప్స్ కానీ, ఇలా మనం యొక్క టూల్స్ కావాలన్నా ఆ టూల్స్ ఉపయోగించి దాంట్లో సంబంధించిన విజువలైజేషన్ క్రియేట్ చేసుకుంటాము. సో ఇవన్నీ విజువలైజేషన్ టూల్స్ ఉంటాయి అనమాట. ద డాటా పెయిన్ ఈజ్ వేర్ యూ కెన్ సీ ద లిస్ట్ ఆఫ్ టేబుల్స్. సో డాటా పెయిన్ సంబంధించిన దాంట్లో మనకి లిస్ట్ ఆఫ్ టేబుల్స్ విచ్ ఆర్ జనరేటెడ్ ఫ్రమ్ క్వీరీస్ బై సెలెక్టింగ్ ద ఆరోస్ నెక్స్ట్ టు ద టేబుల్ నేమ్ యూ కెన్ ఎక్స్పాండ్ ద లిస్ట్ ఆఫ్ ఫీల్డ్స్ ఫర్ ద టేబుల్. సో డాటా టేబుల్ అంటే ఏంటిదంటే, సో ఇప్పుడు విజువలైజేషన్ సంబంధించిన పక్కన యారో ఉంది చూసారా, మనకి ఈ యారోని ఎక్స్పాండ్ చేస్తారు. షిఫ్ట్ యారో మీద క్లిక్ చేయగానే డాటా టేబుల్ ఉంటుంది. సో ఇంకా నేను ఎలాంటి డాటాని లోడ్ చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. ఒకవేళ మీరు డాటాని లోడ్ చేస్తే ఆ డాటాకి సంబంధించిన టేబుల్ లిస్ట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఒకటి ఆర్ అంతకంటే ఎక్కువ టేబుల్స్ మీరు క్రియేట్ చేసుకురండి, అన్ని టేబుల్స్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ చూడండి, జియో టేబుల్ ఒకటి, మ్యానుఫ్యాక్చర్ టేబుల్ ఒకటి, ప్రొడక్ట్ టేబుల్ ఒకటి, ప్రొడక్ట్ అండర్స్కోర్ టేబుల్, ఇట్లా మనకి 4 రకాల టేబుల్స్ ఉన్నాయి. ఈ 4 రకాల టేబుల్స్లలో జియో టేబుల్ ఎక్స్పాండ్ చేస్తే అందులో కాలమ్స్, కాలం 3, కాలం 4, కాలం 5, కాలం 6, పబ్లిక్ డేటా బేస్, సోర్స్, ఇట్లా మనకి కాలమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇదంతా కూడా ఇందులో డాటాలో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అన్జిప్ ద కోర్స్ ఫైల్. సో ఇది మనకి ఫస్ట్ కోర్స్ ఫైల్ సంబంధించి అన్జిప్ చేయమని చెప్తున్నారు. ఇది జస్ట్ మనం పవర్ బిఐకి సంబంధించింది ఇన్స్టాల్ చేసుకున్నాము. పవర్ బిఐ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత అందులో ఉండే ఆప్షన్స్ గురించి ఈ యొక్క పేజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ట్యూటోరియల్కి సంబంధించిన దాంట్లో ఈ పేజ్ ఎక్స్ప్లెయిన్ చేసింది. నెక్స్ట్ పేజ్లో వచ్చేసి అన్జిప్ ద కోర్స్ ఫైల్స్ అని ఉంది. సో మనము కోర్స్ ఫైల్స్ సంబంధించింది ఇప్పుడు ఏదైతే స్టూడెంట్ యాక్సెస్ స్టూడెంట్ డేటా సెట్ అంటున్నాము చూసారా, మీరు నేర్చుకోవాలనుకున్న డేటా సెట్ అనేది డౌన్లోడ్ ద డిఏఐడి స్టార్టెడ్ ఫైల్స్, ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ డేటా సెట్ డౌన్లోడ్ అవుతుంది. యూ మస్ట్ డౌన్లోడ్ అండ్ అన్జిప్ ద డాష్బోర్డ్ ఇన్ ఏ డే క్లాస్ కాంటెంట్. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఆ డేటా సెట్ అనేది ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని అన్జిప్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్జిప్ చేసిన తర్వాత ఆ ఫైల్ని మీరు మీ యొక్క కంప్యూటర్లో సి డ్రైవ్లో సేవ్ చేసుకోవాలి. ఇక్కడ క్రియేట్ ఏ ఫోల్డర్ కాల్డ్ డిఏఐడి ఆన్ ద సి డ్రైవ్ ఆఫ్ యువర్ లోకల్ కంప్యూటర్. కాపీ ఆల్ కాంటెంట్ ఫ్రమ్ the student files to the DAID folder you created c/DAID. If you are unfamiliar with how to unzip files, you right click on the attendance.zip file and select extract all. సో మనకి ఇక్కడ క్లియర్గా ఏం చెప్తుందంటే ఫైల్కి సంబంధించి డౌన్లోడ్ చేసిన తర్వాత మన యొక్క సిస్టంలో సి డ్రైవ్లో డిఏఐడి అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేయమని చెప్తుంది. డిఏఐడి క్రియేట్ చేసిన తర్వాత మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో అది ఆ ఎక్స్ట్రాక్ట్ సంబంధించిన ఆ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే అందులో ఉండే కాంటెంట్ ఏదైతే ఉందో వాటిని కాపీ చేసుకొని మనం ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన సి డ్రైవ్లో ఉన్న డిఏఐడి అనే ఫోల్డర్లో పేస్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ స్టెప్స్ కూడా ఒకవేళ మీకు ప్రాసెస్ తెలియకపోతే కూడా స్టెప్ బై స్టెప్ స్క్రీన్ షాట్స్ సహా చూపించడం జరిగింది. ఎక్కడ డౌన్లోడ్ అయింది, డౌన్లోడ్ అయిన తర్వాత దాని మీద రైట్ క్లిక్ ఎంటర్ చేస్తే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని చెప్పి ఆప్షన్ చూపిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. సో యూజర్ షుడ్ యూజ్ దేర్ ఓన్ ఫైల్స్ for each lab. The solution provided for each lab are a final product to reference. The solutions are not made to the starting point for each lab. So you c/DAID directory should now have the folders data and reports in it is root. The data set you will use for the data dashboard in a day class is a sales and market share analysis. This type of analysis is common for a chief marketing officer. Unlike the chief financial officer, a chief marketing officer is focused not only on the
company performance internally, how well our products sell, but also externally, how well we do against competing product. The company Van Arsdale Limited manufactures expensive retail products that can be used for fun and work. This company sells their product directly to consumers nationwide and in several other countries. By end of this is a problem with Nigeria International Sales Data. This is by designed to so that user can learn how to shape data. By end of the class, you will build a report which will look like the screenshot below. సో ఇప్పుడు ఈ యొక్క పేజ్ ఏం చెప్తుందంటే మీరు ఏదైతే కాంటెంట్ డౌన్లోడ్ చేసుకున్నారో సో ఫస్ట్ ఇక్కడ డిఏఐడి స్టార్టర్ ఫైల్స్ ఉంది చూసారా, డిఏఐడి స్టార్టర్ ఫైల్స్ మీద క్లిక్ చేయగానే మనకి కాంటెంట్ అనేది లింక్ స్టార్ట్ అవుతుంది డౌన్లోడ్ అనేది. సో డౌన్లోడ్కి సంబంధించింది స్టార్ట్ అయ్యి ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుందండి. సో మీ యొక్క లొకేషన్స్లో ఎక్కడైతే మీరు ఆల్రెడీ నేను నా సిస్టమ్లో సేవ్ చేసుకున్నాను. సో డౌన్లోడ్స్లో ఎగ్జాంపుల్ డౌన్లోడ్స్లో సేవ్ చేయాలనుకుంటే డౌన్లోడ్ సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకొని సేవ్ అనండి. సో ఇక్కడ ఆల్రెడీ డిఏఐడి స్టూడెంట్స్ అని ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారా, నేను ఆల్రెడీ నా సిస్టంలో డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి మళ్ళీ నేను డౌన్లోడ్ చేయట్లేదు. మీరు ఒకవేళ చేసుకోకపోతే డౌన్లోడ్ డిఐడి అని క్లిక్ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మీరు ఏం చేయాలి, మీ సి డ్రైవ్ ఓపెన్ చేయాలి. మీ సి డ్రైవ్ ఓపెన్ చేసి సి డ్రైవ్లో ఒకటి డిఏఐడి ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో సి డ్రైవ్లో డిఐఏడి అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేయమని చెప్తుంది. సో డిఏఐడి ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. చేసిన తర్వాత మనకి ఎక్కడైతే డౌన్లోడ్స్ ఫైల్స్ అయ్యాయో సో వాటిలో ఈ డిఐడి స్టూడెంట్ సంబంధించిన మీద రైట్ క్లిక్ ఎంట్రీ చేయండి, ఎక్స్ట్రాక్ట్ ఆల్ వస్తుంది, ఎక్స్ట్రాక్ట్ ఆల్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఆప్షన్ చూపిస్తుంది షో ఎక్స్ట్రాక్టెడ్ ఫైల్స్ విత్ కంప్లీట్ అని చెప్పి వస్తుంది. సో ఎక్స్ట్రాక్ట్ క్లిక్ చేయండి, మొత్తం మనకి అన్ని ఫైల్స్ కూడా ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి అన్నమాట. ఎక్స్ట్రాక్ట్ అయిపోయి సేమ్ ఫోల్డరు మనకి ఓపెన్ అవుతుంది. సో ఈ ఫైల్స్ అన్నీ కూడా కాపీ చేసుకొని మన యొక్క లోకల్ సిస్టంలో సి డ్రైవ్లో మనం ఇప్పుడు క్రియేట్ చేసినాం కదా డిఏఐడి, సో ఈ ఫోల్డర్లో వాటిని పేస్ట్ చేయండి. సో మొత్తం మనకి ఇప్పుడు స్టూడెంట్స్ సంబంధించి రిపోర్ట్స్ ఇప్పుడు మొత్తం మనకి 3 టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి, ఒక 2 ఫోల్డర్స్ ఉన్నాయి, ఒక ఫైల్ ఉంది. సో డాటా ఒకటి ఉంది, రిపోర్ట్స్ అనేది ఒక ఫోల్డర్ ఉంది. సో ఈ డాటా ఫోల్డర్లో మనకి ఇంటర్నేషనల్ సేల్స్ సంబంధించిన డాటా వస్తుంది. ఇందులో మొత్తం 6 కంట్రీస్ సంబంధించిన డాటా ఉంటుంది. ఇందులో నైజీరియాకి సంబంధించిన డాటాలో కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరిగింది. సో ఇది మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ విధంగా రెక్టిఫై చేయొచ్చు అని చెప్పి వాళ్ళు చూపించి ఇందులో స్టెప్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ థీమ్ మనం చేంజ్ చేసుకోవడానికి సపోర్టింగ్ ఫైల్ ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఈ థీమ్ సెలెక్ట్ చేసుకొని మనం బ్యాక్గ్రౌండ్ థీమ్ చేంజ్ చేసుకోవచ్చు. యూఎస్ సేల్స్ డేటా అంటే నేషన్ వైడ్ డేటా ఏదైతే ఉందో ఇది యూఎస్ సేల్స్ డేటా అనమాట. సో ఈ డేటాని మనం ఎట్లా లోడ్ చేయొచ్చు మనం తెలుసుకుందాము. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్, సో బ్యాక్గ్రౌండ్ సంబంధించి చేంజ్ చేయడం కోసం అని చెప్పి ఇచ్చేది. తర్వాత వ్యాన్ ఆర్స్లెల్ లోగో క్రియేషన్ సంబంధించింది ఈ ఇమేజ్ ఉపయోగపడుతుంది. అండ్ స్లైసర్ సంబంధించింది మనం అడిషనల్గా అంటే కొన్ని స్లైసెస్ ఇన్బిల్ట్ ఉండవు, కొన్ని టూల్స్ మనము ఎక్స్టర్నల్గా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఆ ఎక్స్టర్నల్గా డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన ప్లే యాక్సిస్ టీవీ అనేది కూడా ఇది ఒక ఎక్స్టర్నల్ టూల్ అనమాట. ఈ టూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా మొత్తం మనకి ఈ ఫోల్డర్లో డిఏఐడి స్టూడెంట్ డేటా సెట్లో మొత్తం మనకి సో డాటా ఒక ఫోల్డర్ ఉంటుంది, రిపోర్ట్స్ అని ఇంకో ఫోల్డర్ ఉంటుంది. సో ఈ డాటా ఫోల్డర్లో మీరు చూసారు ఆల్రెడీ ఇన్ని ఫైల్స్ 3 ఫోల్డర్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ సేల్స్ సంబంధించి ఒక ఫోల్డర్, థీమ్ ఒక ఫోల్డర్, యూఎస్ సేల్స్ ఒక ఫోల్డరు, తర్వాత 2 ఇమేజెస్ ఉన్నాయి అండ్ ఒకటి టూల్కి సంబంధించింది లింక్ ఉందన్నమాట. సో మొత్తం మనకి ఇందులో 6 ఫైల్స్ ఉన్నాయి. నెక్స్ట్ రిపోర్ట్స్లో ఇప్పుడు ఏదైతే మనం ప్రాక్టీస్ చేయాలంటే ల్యాబ్స్ ఉన్నాయో 5 ల్యాబ్స్ అన్నమాట. ఈ 5 ల్యాబ్స్ సంబంధించింది ఫస్ట్ టైం మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ల్యాబ్ అని ఓపెన్ చేస్తారు. ల్యాబ్ వన్ ప్రకారం అంటే మీరు డైరెక్ట్ ఇది ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ల్యాబ్ వన్కి సంబంధించింది ప్రాక్టీస్ చేసి సేవ్ చేసిన తర్వాత ఒకవేళ ఈ ల్యాబ్ వన్లో ఉన్న డేటాతో మీ యొక్క ప్రాక్టీస్ సెషన్ ఓకే అయితే దాన్ని సేవ్ చేసేసి మళ్ళీ సెకండ్ ల్యాబ్కి ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ చేసుకుని వెళ్ళిపోతారు. మీరు ప్రాక్టీస్ అనేది ఇన్కంప్లీట్ చేశారు బట్ సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ల్యాబ్ 2 సో ఆల్రెడీ ఫస్ట్ లెసన్ స్టార్ట్ అయిపోయింది, ప్రాక్టీస్ చేశారు బట్ ఇన్కంప్లీట్గా సేవ్ చేయాలనుకుందాము. సో నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ఫస్ట్ ల్యాబ్ చేయాల్సిన అవసరం లేకుండానే సెకండ్ ల్యాబ్ ఓపెన్ చేస్తే ఆల్రెడీ మీరు ఏదైతే ల్యాబ్ 1లో ప్రాక్టీస్ చేస్తారో ఆ డేటా అంతా సెకండ్ ల్యాబ్లో కంటిన్యూ చేసేటట్టు వీళ్ళు మనకి ల్యాబ్ ఎక్సర్సైజ్ కూడా
సేవ్ చేసి ఇచ్చారనమాట. సో అందుకోసమే సి డ్రైవ్లో సేవ్ చేయమన్నారు. సి డ్రైవ్లో ఉంటేనే ఈ ఫైల్స్ ఓపెన్ అవుతాయి అనమాట. పాత వచ్చేసి ఈ ఫైల్స్కి సి డ్రైవ్ ఉంటుంది, అందుకోసం సి డ్రైవ్లో సేవ్ చేయమన్నారు. నెక్స్ట్ డాష్ బోర్డ్ ఇన్ ఏ డే స్లైడ్స్. సో స్లైడ్స్ అంటే ఇన్స్ట్రక్టర్ స్లైడ్కి సంబంధించింది. సో ఈ స్లైడ్స్ చూస్తే మీకు ఇందులో ప్రీ రిక్వైజేషన్స్ ఏ ఉంటాయి అంటే సిస్టమ్ మనం పవర్ బిఐ డెస్క్టాప్ నేర్చుకోవడానికి కావాల్సిన ప్రీ రిక్వైజేషన్స్ ఏంటి ఏంటి అని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ అజెండా టైమింగ్స్ సంబంధించింది. ఒక డే డాష్ బోర్డ్ ఇన్ ఏ డే అన్నారు కదా, అంటే వన్ డేలో వాళ్ళ యొక్క షెడ్యూల్ మార్నింగ్ 9:45 వరకు ఇంట్రడక్షన్ టు పవర్ బిఐ అని చెప్పి 9:45 టు 10:30 AM వరకు యాక్సెస్ అండ్ ప్రిపేర్ డేటా ఫర్ పవర్ బిఐ డెస్క్టాప్ అని చెప్పి ఇట్లా వాళ్ళు అజెండా కూడా ఇవ్వడం జరిగింది. ఈ అజెండా ప్రకారము మీరు కూడా ఒక డేలో ఇలా ప్లాన్ చేసుకొని దీని ప్రకారం ప్రిపేర్ అయితే మీరు ఆ డే ఇవి అయిపోయే వరకు పవర్ బిఐ మీద కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ డాష్ బోర్డ్ ఇన్ డే. వన్స్ డాష్ బోర్డ్ ఇన్ డే కంప్లీట్ అయిపోతే ఈ విధంగా డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తారు. ఒక బ్యూటిఫుల్ డాష్ బోర్డ్ అనేది ఇక్కడ చూపిస్తున్నారు సార్. ఆ యొక్క వ్యాన్ ఆర్స్డేల్కి సంబంధించిన కంపెనీ యొక్క ఇన్సైట్స్ ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళ కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్ ఎంత ఉంది, ఆ దీని కీపీ అంటాము, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ సంబంధించింది మనము తెలుసుకోవచ్చు. తర్వాత సో కంపెనీ వైజ్గా మనము వాడికి ఇక్కడ స్లైసర్ ఉపయోగించి ఆ సేల్స్కి సంబంధించింది ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇక్కడ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇంటరాక్టివ్ రిపోర్ట్స్ చూడవచ్చు అనమాట. సో ఇట్లా మనం డాష్బోర్డ్ క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా అంటే మనకేంటి ఆప్టిమైజేషన్ ఆపరేషన్స్, ట్రాన్స్ఫార్మ్ ప్రొడక్ట్స్, ఎంపవర్ ఎంప్లాయీస్, ఎంగేజ్ కస్టమర్స్. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మెయిన్ కాన్సెప్ట్. ఇందులో డాటా ఇంటెలిజెన్స్. సో డాటా ద్వారా మనం ఆప్టిమైజేషన్ ఆపరేటర్ ట్రాన్స్ఫార్మ్స్, ఎంపవర్ ఇన్ఫర్మేటివ్ ఎంగేజింగ్ కస్టమర్స్. డాటా ఏం చేస్తుంది, క్యాప్చర్ డిజిటల్ సిగ్నల్ అక్రాస్ బిజినెసెస్. ఇంటెలిజెన్స్ కనెక్ట్ అండ్ సింథసైజ్ డేటా యాక్షన్స్ ఇంప్రూవ్ బిజినెస్ అవుట్కమ్స్. సో ఫైనల్గా ఏంటంటే ఆ యొక్క ఈ యొక్క విజువలైజేషన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే సో బిజినెస్ ఆస్పెక్ట్స్లో వాళ్ళ యొక్క బిజినెస్ సంబంధించిన సేల్స్ ఇంక్రీజ్ అయ్యాయా డిక్రీజ్ అవుతున్నాయా అనేది మెయిన్ కాన్సెప్ట్. పర్ఫార్మెన్స్ తెలుసుకోవడానికి అనాలిసిస్ చేస్తారనమాట. మనకు గవర్నమెంట్ సెక్టార్లలో రిపోర్ట్స్ ఏమైనా టార్గెట్స్ ఇచ్చారనుకోండి, ఆ టార్గెట్ సంబంధించిన అచీవ్మెంట్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడం కోసం అని చెప్పి అది ఉపయోగపడుతుంది. అండ్ ఇంప్లిమెంటేషన్ స్కీమ్స్ ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో సో ఆ స్కీమ్స్ సంబంధించింది ఏ లెవెల్లో ఉన్నాయి, ఎవరెవరికి ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ఎన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇట్లా అనాలిసిస్ చేయడం కోసం అని చెప్పి కూడా మనకి ఈ పవర్ బిఐ ఉపయోగిస్తారనమాట. సో ఇక్కడ మనకి డీప్గా ఇవ్వడం జరిగింది. సో మీరు చూసుకోవచ్చు. తర్వాత మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ డస్ ఇట్ ఆల్ ఇన్ ఏ యూనిఫైడ్ సొల్యూషన్ అని చెప్పి సో కొత్తగా మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది ఆల్ టూల్స్ అనేది ఒక ప్లాట్ఫామ్ కింద తీసుకురావడం జరిగింది. సో ఇది ఎవల్యూషన్ ఆఫ్ బిఐ. ఫస్ట్ బిఐ వచ్చేసి ఐటీ ఎట్ ఇండి యూజర్స్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇండివిజువల్స్కి డెవలప్ అయ్యే విధంగా. నెక్స్ట్ అనలిస్ట్ టు ఇండి యూజర్స్. తర్వాత ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా వాళ్ళ యొక్క ఎవల్యూషన్ ఉన్నదన్నమాట. సో పవర్ బిఐ ద్వారా ఏంది ఇంటరాక్టివ్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేయవచ్చు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఆల్ డేటా బ్రేక్ డౌన్ డేటా సాయిల్స్ అండ్ ఎన్రిచ్ యువర్ డేటా విత్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎవ్రీవన్. క్రియేట్ రిచ్ ఇంటరాక్టివ్ డేటా ఎక్స్పీరియన్సెస్ విత్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్సైట్స్ ఫర్ ఎవ్రీ డిసిజన్. ఇంటిగ్రేటెడ్ ట్రస్టెడ్ అండ్ సెక్యూర్ బిఐ ఇంటూ the fabric of your organization and apps. Power BI drives a data culture for every one and every decisions. So why Power BI? Power BI desktop is free. Real-time dashboards and interactive reports. Natural language query and AI insights. Custom visualization, custom connection. Integration with Excel, PowerPoint, SharePoint and Teams. సో మనకు పవర్ బిఐ ఎందుకు యూజ్ చేయమని చెప్తున్నాము? పవర్ బిఐ అంటే డెస్క్టాప్ వర్షన్ అది ఫ్రీ వర్షన్ అండి. సో మనం డౌన్లోడ్ చేసుకొని మనం రిపోర్ట్స్ని మన లోకల్ మిషన్లో రెడీ చేసుకోవచ్చు. రెడీ చేసుకున్న రిపోర్ట్స్ని మనం సేవ్ చేసుకొని ఐదర్ పీడిఎఫ్లో కానీ .pbix అంటే పవర్ బిఐ ఎక్స్టెన్షన్ అనమాట. దీన్ని .pbix సంబంధించిన ఫార్ములా సేవ్ చేసుకొని వాటిని మనము ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. అంటే ఇండివిజువల్గా మన సిస్టంలో రిపోర్ట్ చేసుకొని మళ్ళీ వాటిని ఎవరికైనా పీడిఎఫ్లో షేర్ చేసుకొని ఉపయోగపడుతుంది. కానీ మీరు పవర్ బిఐకి సంబంధించిన సర్వీసెస్ యూజ్ చేయాలంటే మాత్రం సమ్ పేమెంట్ పే చేయాల్సి ఉంటుంది. అది ఫర్దర్గా తెలుసుకుందాము. సో రియల్ టైమ్ డాష్బోర్డ్ అండ్ ఇంటరాక్టివ్ రిపోర్ట్స్. మనకు డాష్బోర్డ్స్ ఏంటంటే అక్కడ క్లిక్ చేసిన కొద్దీ ఎక్కడికప్పుడు మన ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రోడక్ట్ సంబంధించింది తెలుసుకోవాలంటే ఆ ప్రోడక్ట్ మీద క్లిక్ చేయగానే ఆ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రిపోర్ట్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ మీద క్లిక్ చేయగానే ఆ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ జనరేట్ అవుతుంది. ఇట్లా హైరార్కీ వర్షన్లో కూడా మనం రిపోర్ట్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట.
పవర్ బిఐ డెస్క్టాప్ ఇస్ ఫ్రీ. సో ఆల్రెడీ చెప్పాము, రియల్ టైమ్ డాష్బోర్డ్ అండ్ ఇంటరాక్టివ్ రిపోర్ట్స్, ఇట్లా ఈ విధంగా ఇంటరాక్టివ్ రిపోర్ట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. న్యాచురల్ లాంగ్వేజ్ క్యూరీ అండ్ ఏఐ ఇన్సెట్స్, అంటే మనకు రిపోర్ట్స్ జనరేషన్తో పాటుగా ఒక కీ పాయింట్స్ కూడా మనకు అది జనరేట్ చేస్తుంది అనమాట. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, వాటిని అడగగానే అందులో రిపోర్ట్స్ మనము తయారు చేసిన అవసరం లేదు. ఇక్కడ క్యూ అండ్ ఏ ఉంటుంది, ఆ క్యూఐలో మనము క్వశ్చన్ రేజ్ చేయగానే దానికి సంబంధించిన చార్ట్స్, అదే న్యాచురల్ లాంగ్వేజ్ అండ్ ఏఐ ఇన్సెట్స్ అంటే మనం క్యూరీ జనరేట్ చేస్తే ఆ క్యూరీని బేస్ చేసుకొని మనకు కావాల్సిన రిపోర్ట్ జనరేట్ చేసేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ సేల్స్ అనాలసిస్ బై వాన్ ఆర్ట్స్ డెల్స్ అని అనగానే దానికి సంబంధించిన సేల్స్ రిపోర్ట్ జనరేట్ అవుతుంది. ఇట్లా ప్రోగ్రెస్ అండ్ 600+ కస్టమ్ విజువల్స్, అంటే ఇన్బిల్డ్గా మనకు 600+ కస్టమ్ విజువల్స్ ఉంటాయి. సో విజువలైజేషన్ మార్చుకోవచ్చు. ఇంటిగ్రేషన్ విత్ ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ షేర్ పాయింట్ అండ్ టీమ్స్, అంటే మనం డాటా సోర్స్ సంబంధించింది ఎక్సెల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నాము. అంతేకాకుండా ఇంటిగ్రేషన్ ఇన్బిల్ట్ కూడా పవర్ బిఐలో వాటి యొక్క ఇంటిగ్రేషన్ కూడా ఉంది. దాని ద్వారా మనము ఈ ఎక్సెల్ ఫంక్షన్స్ ఉపయోగించుకొని పవర్ బిఐని ఇంకా అడ్వాన్స్గా ఉపయోగించవచ్చు. సో మొత్తం మనకి ఇప్పుడు 43 లాంగ్వేజ్లలో పవర్ బిఐ అనేది వస్తుంది. అండ్ ప్రైమరీ అండ్ బ్యాకప్ డేటా సెంటర్స్ వరల్డ్ వైడ్, మొత్తం ఆన్లైన్కి సంబంధించిన 40 ప్రైమరీ అండ్ బ్యాకప్ వరల్డ్ వైడ్ డేటా సెంటర్స్ ఉన్నాయని చెప్తుంది. నేషనల్ క్లౌడ్స్, యుఎస్ గవర్నమెంట్, చైనా అండ్ జర్మనీ, సో వాళ్ళ దేశాలలో క్లౌడ్ బేస్డ్ సంబంధించి కూడా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. అండ్ లార్జెస్ట్ గ్లోబల్ ఫుట్ ప్రింట్ మొత్తం వాటికి సంబంధించింది. ఇండియాలో కూడా ఇక్కడ ఈ లొకేషన్స్లలో క్లౌడ్ సర్వీసెస్ ఉన్నాయన్నమాట. సో మనకి సో గార్ట్నర్ జూ 2020 లీడర్ ఇన్ అనలిటికల్ బిఐ పర్ఫార్మెన్స్, పవర్ బిఐ డెమో. సో ఇది మనం ఫైనల్గా డెమో ద్వారా వచ్చేది. ఇండివిజువల్ నీడ్స్ ఏంటిది, ఫస్ట్ డేటా యాక్సెస్ చేసుకుంటాడు. డేటా యాక్సెస్ చేసుకున్న తర్వాత డేటాని క్లీన్ చేస్తాడు. డేటాని క్లీన్ చేసుకుంటూ అంటే మషాఫ్ అందులో గ్రూప్ బై అవన్నీ ఫంక్షన్స్ మెజర్స్ అవన్నీ యాడ్ చేసుకుంటాడు. తర్వాత ఎక్స్ప్లోర్ సంబంధించింది డేటాను సెర్చ్ చేసుకొని దాంట్లోకి వెళ్ళి విజువలైజేషన్స్ ద్వారా డేటాని ఇన్సైట్స్ ఫైండ్ అవుట్ చేస్తారనమాట. వాటిని షేర్ చేస్తారు. ఇది ఇండివిజువల్ కావాల్సింది. సో డేటాని యాక్సెస్ చేసింది, డేటాని క్లీన్ చేసుకునేది, గ్రూప్ బై ఫంక్షన్ ఉపయోగించుకోవడము అండ్ మెజర్స్ ఉపయోగించుకోవడము, క్యాలిక్యులేషన్స్ యూజ్ చేయడము, అందులోకి వెళ్ళి డేటాలో ఎక్స్ప్లోర్ చేయడము, ఫైనల్గా విజువలైజేషన్ టూల్స్ ఉపయోగించి ఇన్సైట్స్ ఫైండ్ అవుట్ చేయడము. ఇన్సైట్స్ ఫైండ్ అవుట్ అయిన తర్వాత దాన్ని డాష్బోర్డ్ రూపంలో డెవలప్ చేసి సేవ్ చేసి దాన్ని కన్సర్న్డ్ టీమ్కి షేర్ చేసేటట్టు ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది ల్యాబ్ ఓవర్వ్యూ. మనకు ల్యాబ్ వచ్చేసి కూడా ఫస్ట్ ప్రిపేర్ చేయడము, ఎక్స్ప్లోర్ చేయడము, విజువలైజ్ చేయడము, షేర్ అండ్ కొలాబరేషన్, ఈ 4 స్టెప్స్ గురించి ఇప్పుడు మొత్తం మనం 5 ల్యాబ్స్లో తెలుసుకుంటామండి. యాక్సెస్ ఆల్ యువర్ డేటా సోర్సెస్. సో డేటా సోర్సెస్ ఎక్కడ వస్తుంది, ఎస్ఏఎస్ సొల్యూషన్స్ ఆర్గనైజేషన్లో ఆన్ ప్రెమిసెస్ డేటా, అజూర్ సర్వీసెస్, ఎక్సెల్ ఫైల్స్, పవర్ బై డెస్క్టాప్, ఇట్లా మనకి 200+ డేటా సోర్సెస్ ఉన్నాయి. బోత్ ఆన్ ప్రిమిసెస్ అండ్ క్లౌడ్, అంటే మనం డైరెక్ట్ డెస్క్టాప్లోకి వెళ్ళి తీసుకోవచ్చు, లేదా క్లౌడ్ బేసెస్కి వెళ్ళి కూడా డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు. డేటా ఫ్రమ్ అప్లికేషన్స్, సాస్ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీసెస్ దట్ యూ ఆల్రెడీ యూజ్. డేటా ఫ్రమ్ యువర్ ఆర్గనైజేషన్, కాంటెంట్ పబ్లిష్డ్ బై అదర్స్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్, డేటా సెట్స్ ఆర్ డేటా ఫ్లోస్, బిగ్ డేటా అండ్ మోర్. అజూర్స్ డేటా సర్వీసెస్, ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్, డేటా వేర్ హౌస్, ఏడిఎస్లో ఆన్ ప్రెమిసెస్ డేటా సోర్సెస్, ఒరాకిల్ ఎస్ఏఎస్, డేటా ఫ్రమ్ ఫైల్స్, ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ టెస్ట్ అండ్ పవర్ సిఎస్వి. సో ఇలా మనము ఈ లొకేషన్స్ డేటాని తీసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. Clean and mash up your data. Consolidate data from a broad range of sources. Merge or append queries to combine data from multiple queries into a single query. Transform data to fit your needs using intuitive UI. Select data for inclusion, cleanness data, and remove errors. Define calculations to generate new fields for easy to report. Develop advanced analysis using a combination of measures and relationship. Uncover correlation, highlights exception, and understanding business outcomes. Accessing and preparing the data. సో ల్యాబ్లో ఏం చేస్తున్నాం మనము, సో మనకి ఇప్పుడు ఏదైతే డేటా సెట్ ఇచ్చారో ఆ డేటా సెట్ అని మనం యాక్సెస్ చేసుకొని ఈ విధంగా రిపోర్ట్స్ ప్రిపేర్ చేస్తామని చెప్తుంది అనమాట. ఎక్స్ప్లోర్ డేటా ఇన్ ఏ వెరైటీ ఆఫ్ వేస్ అండ్ అక్రాస్ మల్టిపుల్ విజువలైజేషన్ యూజింగ్ డ్రాగ్ అండ్ డ్రాప్ కాన్వాస్. సో మనం మ్యాక్సిమం అంతా కూడా వాటికి సంబంధించిన కాలమ్స్ని డ్రాగ్ చేసుకుంటాం, డ్రాప్ చేసి ఆ కాన్వాస్లో రిజల్ట్ అనేది ప్రిపేర్ చేస్తాము. డిగ్ డీపర్ ఇంటూ యువర్ రిపోర్ట్స్. డ్రిల్ డౌన్ ఇన్ యువర్ హైరార్కికల్ డేటా. Filter, sort, hover over and highlight data. Leverage quick insights to find insights in your data. Ask questions of your data in natural language with question and answers. Type questions in a plain language. Q&A intelligently filter, sort, aggregate groups and display data based on the questions. Build your first data model and explore the data.
సో ల్యాబ్లో ఏం చేస్తాము, మనం ఫస్ట్ డాటా మోడల్ని బిల్డ్ చేస్తాము, డాటాని ఎక్స్ప్లోర్ చేస్తాము. యూజ్ హైరార్కీస్ అండ్ డాక్స్ ఇన్ యువర్ ఫస్ట్ డాటా మోడల్. సో ఫస్ట్ డాటా మోడల్లో మనం డాక్స్ సంబంధించింది కూడా యూజ్ చేసేసి మోడల్ బిల్డ్ చేస్తాం అనమాట. ఎక్స్ప్లోర్ అండ్ షేర్ యువర్ డాటా స్టోరీస్. ఫైనల్గా ఈ విధంగా డాటాని మనకు స్టోర్ చేస్తాము. ఎగ్జాంపుల్ ఇన్ ద డాటా స్టోరీస్ గ్యాలరీ అండ్ కోవిడ్-19 డాటా స్టోరీస్ గ్యాలరీ. వన్స్ విజువలైజేషన్ మీకు ఐడియా వచ్చిన తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ షీట్స్ తీసుకొని డాటాని మీరు అనాలిసిస్ చేసి విజువలైజేషన్ షీట్స్ ప్రిపేర్ చేసుకొని ఆ స్టోరీస్ ప్రిపేర్ చేసి షేర్ చేయండి. ల్యాబ్ ఓవర్వ్యూ కూడా అంత. ఫైనల్గా ప్రిపేర్, ఎక్స్ప్లోర్, విజువలైజేషన్, షేర్, కొలాబరేషన్. ఇదంతా కూడా ఇన్స్ట్రక్షన్ సంబంధించిన దాంట్లో ఉంటుందన్నమాట. విజువలైజేషన్ యువర్ డాటా. విజువలైజేషన్ డాటా ఇన్ వెరైటీ ఆఫ్ వేస్. గ్రోయింగ్ నెంబర్ ఆఫ్ విజువలైజేషన్ టైప్స్. డోనర్స్, బేసిక్ ఏరియా, వాటర్ఫాల్, ఫీల్డ్ మ్యాప్స్, ట్రీ మ్యాప్స్, funnel, gauge, combo charts, and more. Custom visuals available from Power BI Visualization Marketplace. Tools to develop, test packages, and new custom visuals. Visualization and report page are connected. Select visuals on one visualization to change the other visualization. Full screen pop out mode for reporting visuals to show additional details. సో ఇట్లా మనము డాటా విజువలైజేషన్స్ టూల్స్ ఉపయోగించి రిపోర్ట్స్ ప్రిపేర్ చేస్తాము. ఇన్పుట్ కస్టమర్ యూస్ అంటున్నారు. బ్రింగ్ యువర్ స్టోరీ టు లైఫ్ విత్ డాటా. సో ఫైనల్గా రా డాటాను బేస్ చేసుకొని మన యొక్క రిపోర్ట్లో దాని యొక్క స్టోరీని తెలిసేలాగా విజువలైజేషన్ చార్ట్స్ చూడగానే ఆ యొక్క రిపోర్ట్ తెలిసేలాగా, స్టోరీ తెలిసేలాగా మనం డాటాను విజువలైజేషన్ టూల్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. సేవ్ పవర్ బిఐ డెస్క్టాప్ రిపోర్ట్ ఫిల్టర్ అండ్ ఈజీలీ పబ్లిష్ దెమ్ టు powerbi.com. Access dashboards using native mobile app for Windows, iOS, and Androids. Share as appropriate with others Power BI users in your organization. Package your reports in apps for easy consumption and control. Easily embedded interactive Power BI visualization in blog posts, websites, through emails, social media with Power BI published web. సో ఇక్కడ మనకి ఏంటంటే పవర్ బిఐ డెస్క్టాప్ మాత్రం ఫ్రీ వర్షన్, కానీ పవర్ బిఐ సర్వీసెస్ కానీ మొబైల్ సంబంధించి యాక్సెస్ చేయాలన్నా కూడా అది పెయిడ్ వర్షన్ అనమాట. సో ఇప్పుడు ఈ ల్యాబ్ ద్వారా మాత్రం మీరు పవర్ బిఐ డెస్క్టాప్ ఉపయోగించి ముందు రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడం నేర్చుకోండి. ఒకసారి రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడం నీకు నేర్చుకుంటే రిమైనింగ్ సెకండ్ పార్ట్ షేర్ చేయడం అనేది, మీరు ఒక ఏదైనా ఆర్గనైజేషన్ జాయిన్ అయితే ఆర్గనైజేషన్ సంబంధించిన మెయిల్ ఐడి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి. వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళ లాగిన్ అయ్యాక వాళ్ళు మీకు ఎలా షేర్ చేయాలని కూడా చెప్తారు. లేదు మనకి యూట్యూబ్లో కాంటెంట్ మస్ట్ మీకు పవర్ బిఐ మీద నాలెడ్జ్ వచ్చిన తర్వాత రిమైనింగ్ కాంటెంట్ కోసం నెక్స్ట్ వీడియో చూసుకొని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. హ్యాండ్స్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల మీకు ఈజీ అవుతుంది. ట్రాక్ బిజినెస్ మెట్రిక్ గోల్స్. అంటే మొత్తానికి నాలెడ్జ్ లేనిదానికంటే మనకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కాబట్టి, సో మీకు నాలెడ్జ్ అనేది ఇక్కడ హెల్ప్ అవుతుంది. క్రియేట్ స్కోర్ కార్డ్స్, మెజర్స్ కీ బిజినెస్ మెట్రిక్స్. ట్రాక్ బిజినెస్ మెట్రిక్ విత్ గోల్. అంటే బిజినెస్ ఇంప్రూవ్ కావడానికి కావాల్సింది ఏంటిది, ఆ ట్రాక్ ఎప్పటికప్పుడు బిజినెస్ సంబంధించి ట్రాక్ చేసుకుంటూ అది ఇంప్రూవ్ అయ్యేటట్టు చూసుకోవాలి కదా. క్రియేట్ స్కోర్ కార్డ్స్, మెజర్స్ కీ బిజినెస్ మెట్రిక్స్, ట్రాక్ గోల్ ఇన్ సింగిల్ సోర్స్, మెజర్ ప్రోగ్రెస్, షేర్ అప్డేట్స్ విత్ టీమ్, మానిటర్ ద హెల్త్ ఆఫ్ ద బిజినెస్ V1 మొబైల్. సో ఇది మనకి పవర్ బిఐ ద్వారా చూసుకోవచ్చు. టీమ్ కొలాబరేషన్ ఉంటుంది ఇక్కడ అనమాట. మీట్ యూజర్స్ వేర్ దే ఆర్ విత్ ద పవర్ బిఐ యాప్ ఇన్ టీమ్స్. కీప్ ఎవ్రీవన్ అలైన్డ్ విత్ డాటా డ్రైవెన్ మీటింగ్స్. యూజ్ డాటా టు ఇన్ఫార్మ్ డిస్కషన్ ఇన్ టీమ్స్, చార్ట్స్ అండ్ మీటింగ్స్. ఫైండ్ డాటా ఇన్సైట్స్ టు డ్రైవ్ బెటర్ డిసిజన్ మేకింగ్ విత్ ద పవర్ బిఐ సెర్చ్ ఎక్స్టెన్షన్స్. యాక్సెస్ యువర్ స్టోరీ ఎవ్రీవేర్ విత్ మొబైల్. సో పవర్ బిఐ డెస్క్టాప్ వర్షనే కాకుండా, పవర్ బిఐ సర్వీసెస్ అంటే వెబ్ వర్షన్ కాకుండా మొబైల్ వర్షన్ కూడా మనము పవర్ బిఐకి సంబంధించి డిజైన్ చేయొచ్చు అనమాట. సో యాక్సెస్ డాష్బోర్డ్ యూజింగ్ నేటివ్ మొబైల్ యాప్ ఫర్ విండోస్, ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్. అంటే డాష్బోర్డ్ సంబంధించి వన్స్ ఫైనల్గా డాష్బోర్డ్ క్రియేట్ అయిన తర్వాత ఆ క్రియేట్ అయిన డాష్బోర్డ్ని మళ్ళీ మొబైల్లో వ్యూ చేయడం కోసం అని చెప్పి మళ్ళీ మనం మొబైల్కి సంబంధించిన ప్యానల్ కూడా క్రియేట్ చేయవచ్చు అనమాట. ఆ ప్యానల్ క్రియేట్ చేసి దాన్ని మనం కన్సర్న్ ఆఫీసర్కి షేర్ చేస్తాం అనుకోండి. ఇప్పుడు CMO చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ షేర్ చేస్తే తన మొబైల్ ద్వారా తన ప్రోగ్రెస్ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఎక్కడైతే వీక్ ఉంటుందో ఆ వీక్ ఉన్న వాళ్ళని అలర్ట్ చేసుకుంటూ సేల్స్ ప్రోగ్రెస్ ఇంప్రూవ్ అయ్యేటట్టు తను యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. క్విక్ యాక్సెస్ రిపోర్ట్. సో క్విక్ యాక్సెస్ రిపోర్ట్ ఏం చేస్తుంది, మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకొని ప్రొడక్ట్ను ఇంక్రీజ్ చేసేలాగా, మెజర్ చేసేలాగా తనకి హెల్ప్ చేస్తుంది. అండ్ ప్రొడక్ట్ పెరగడం కోసం కావాల్సిన యాక్షనబుల్ తీసుకోవడానికి కూడా తనకు ఈ యొక్క రిపోర్ట్ హెల్ప్ అవుతుంది. యువర్ పర్సనల్ రీసెంట్ యాక్టివిటీ ఫీడ్. ఇంటరాక్టివ్, షేర్ అండ్ కొలాబరేటివ్ పవర్ బిఐ డాష్బోర్డ్స్. సో ఇది ఫైనల్గా మనకి ఇదండి. సో ఇది పవర్ బిఐకి సంబంధించిన
పీపీటీ అందులో ఉంటుందన్నమాట. మొత్తం ఓవరాల్ పవర్ బిఐ ఉద్దేశం ఏందో వాళ్ళు క్లియర్గా ఈ పీపీటీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనకి వన్స్ పవర్ బిఐ మనం నేర్చుకున్న తర్వాత ఇది మనం ఈ షీట్లో నేర్చుకున్నాము. ఈ షీట్లో నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఏమడుగుతుందంటే చెక్ యువర్ నాలెడ్జ్. సో మాడ్యూల్ 1లో ఇన్స్టలేషన్ ఆఫ్ పవర్ బిఐ అండ్ పవర్ బిఐకి సంబంధించిన డేటా సెట్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత అందులో ఉండే కాంటెంట్ ఏంటో చూడడం జరిగింది క్లియర్గా. చూసిన తర్వాత వాటికి సంబంధించింది ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంది ఇక్కడ అడగడం జరుగుతుంది అనమాట. ఒక 3 క్వశ్చన్స్ ఇస్తారు. విచ్ రిబ్బన్ ట్యాప్ అలౌ యూ టు యాడ్ షేప్స్ టు రిపోర్ట్. సో మనము రిబ్బన్స్ చెప్పుకున్నాం కదా, 5 రకాల రిబ్బన్స్ ఉన్నాయని చెప్పన్నాం కదా. ఈ 5 రకాల రిబ్బన్స్లలో మనకి ఇక్కడ హోము, ఇన్సెట్, మోడలింగ్, వ్యూ, ఆప్టిమైజేషన్, ఈ 5 రకాల రిబ్బన్స్లలో ఏ ఒక్క రిబ్బన్ ద్వారా ఏ రిబ్బన్ ఉపయోగించి మనం షేప్కి సంబంధించింది రిపోర్ట్లో యాడ్ చేయవచ్చు అని చెప్పడం జరుగుతుంది. సో వీవా, ఇన్సెటా, మోడలింగ్, హెల్పా అన్నది మీరు వన్స్ ఈ వీడియో చూసిన తర్వాత నేర్చుకొని మీరు ఆన్సర్స్ ఇవ్వండి. ఆన్సర్స్ ఇస్తే మీకు అచీవర్ బ్యాడ్జ్ వస్తుంది అనమాట. అచీవర్ బ్యాడ్జ్కి సంబంధించి కూడా నేను చూపిస్తాను. సో నెక్స్ట్ హౌ డు యూ ఎక్స్ట్రాక్ట్ ఏ ఫైల్. సో మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాం పీడిఎఫ్ జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా. ఆ జిప్లో ఉన్న కాంటెంట్ మనకి ఓపెన్ అవ్వాలంటే మన డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నాం కదా. ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు అని కూడా ఇక్కడ అడుగుతుంది. సో రైట్ క్లిక్ అండ్ సెలెక్టింగ్ ఎక్స్ట్రాక్ట్ ఆల్, సెలెక్టింగ్ ద ఫైల్ అండ్ ప్రెస్సింగ్ F4, డబుల్ క్లికింగ్ ద ఫైల్, సెలెక్టింగ్ ద ఫైల్ అండ్ ప్రెస్సింగ్ ఇన్సెట్, విచ్ రిబ్బన్ ట్యాబ్ షో ఆల్ ద మోస్ట్ కామన్ ఆపరేషన్ యూజ్డ్. అంటే ఎక్కువ శాతం మనం డాష్బోర్డ్లో ఎక్కువగా ఉపయోగించే ఆప్షన్స్ ఏ ఒక్క మా ట్యాబ్లో ఉంటాయి. రిబ్బన్లో ఉన్న 5 ట్యాబులల్లో ఏ ట్యాబులల్లో మనకి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయని చెప్పి ఇట్లా అడిగింది. సో వీటికి మీరు ఆన్సర్ ఇచ్చిన తర్వాత చెక్ యువర్ ఆన్సర్ అని క్లిక్ చేసి నెక్స్ట్ అన్న తర్వాత సమ్మరీ క్లిక్ చేస్తే మీకు అచీవర్ బెల్ట్ వస్తుంది. సో నేను చూపిస్తాను. సో బిఫోర్ నేను ఈ స్క్రీన్ రికార్డ్ చేసే ముందు దీన్ని పౌజ్ చేస్తున్నానండి. సో నేను ఆన్సర్స్ అనేది చెప్పట్లేదు, మీరు నేర్చుకుని మీరు ఆన్సర్స్ ఇవ్వండి. సో నేను ఆన్సర్స్ ఇచ్చాను. ఆన్సర్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే సమ్మరీ వచ్చింది చూడండి. అంటే ఇప్పటి వరకు మనము ఈ యొక్క మాడ్యూల్లో మొత్తం మనకి 8 మాడ్యూల్స్ ఉన్నాయి కదా. సో 8 మాడ్యూల్స్లో ఫస్ట్ మాడ్యూల్స్లో మనం నేర్చుకున్నది ఏంటిది? ఇన్ దిస్ మాడ్యూల్ యూ లెర్న్డ్ అబౌట్ మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డెస్క్టాప్, హౌ టు ఇన్స్టాల్ పవర్ బిఐ డెస్క్టాప్ అండ్ హౌ టు ఎక్స్ట్రాక్ట్ ద కోర్స్ ఫైల్స్. లెర్న్డ్ కాన్సెప్ట్, పవర్ బిఐ యూజ్ యాజ్ ఏ బిజినెస్ అనలిటికల్ tool, learning how it empower organization with a wide array of data sources and the ability to transform this data into interactive dashboard and reports. Power BI interface including the different organizational ribbons, tabs and their users, home, insert, modeling, view, help. Power BI data and visualization panes, the process of both downloading and installing Power BI desktop, how to extract a compressed file into a directory. సో ఈ మొత్తం కూడా మనం ఈ మోడల్లో తెలుసుకోవడం జరిగిందని చెప్పి చెప్తున్నారు. వన్స్ అయిపోయిన తర్వాత ఆల్ యూనిట్స్ కంప్లీట్ అని వస్తుంది. సో కంప్లీట్ మోడల్ మీద క్లిక్ చేయగానే మనకి కీప్ అప్ ద గ్రేట్ అచీవ్మెంట్స్. సో ఇట్లా నాకు ఇక్కడ అచీవర్ బ్యాడ్జ్ ఇవ్వడం జరిగిందనమాట. ఇంట్రడక్షన్ అండ్ ప్రీ రిక్వైజేషన్ ఫర్ పవర్ బిఐ ఆన్లైన్ వర్క్షాప్, యూ హ్యావ్ ఎర్న్డ్ అన్ అచీవ్మెంట్. ఇన్ ఆర్డర్ టు సేవ్ యువర్ అచీవ్మెంట్ అండ్ ప్రోగ్రెస్ ప్లీజ్ సైన్ ఇన్ ఆర్ క్రియేటివ్ ప్రొఫైల్. ఒకవేళ మన యొక్క ప్రోగ్రెస్ని షేర్ చేయడం కోసం అని చెప్పి మనం సైన్ ఇన్ కమ్మంటుంది. ఒకవేళ ప్రొఫైల్ లేకపోతే క్రియేట్ చేసుకొని సైన్ ఇన్ అయ్యి ఆ ప్రోగ్రెస్ని మనము మనకు కావాల్సిన అంటే లింక్డ్ ఇన్లో కానీ మెయిల్స్ కానీ ఎవరికైనా మనం షేర్ చేసుకోవచ్చు అని చెప్తానమాట. సో ఇది ఫస్ట్ మాడ్యూల్ అండి. సో ఈ మాడ్యూల్లో మనం అసలు ఫస్ట్ ఈ వీడియోలో ఏం తెలుసుకున్నాము, యాక్చువల్ పవర్ బిఐ అంటే ఏంటిది, డాష్బోర్డ్ ఇన్ ఏ డేకి సంబంధించింది ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు పేజీ, తర్వాత స్టూడెంట్కి సంబంధించిన కాంటెంట్ ఎలా ఓపెన్ చేయవచ్చు, వన్స్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఉండే మాడ్యూల్స్ ఏంటిది, సో ఫస్ట్ మాడ్యూల్కి సంబంధించింది ఏం చేస్తుందని చెప్పి మనం తెలుసుకున్నాము. నా సెకండ్ వీడియోలో సెకండ్ మాడ్యూల్ గురించి తెలుసుకుందామండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.